అందరికీ నమస్కారం. నారాయణ హెల్త్ లైన్ ప్రత్యేక కార్యక్రమం హెల్త్ టాక్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ శస్త్రచికిత్సలు, అపోహలు, వాస్తవాలు, ప్రయోజనాలు. రోబోటిక్ సర్జరీ ఎవరికి అవసరం? ఇది ఏ ఏ వ్యాధులకు చేస్తారు? దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనే అంశాల గురించి మనకి వివరించడానికి నారాయణ రోబోటిక్ సర్జరీ బృందం వైద్యులందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. మనతో పాటు నారాయణ రోబోటిక్ సర్జరీ టీమ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రఘు శ్రీచరణ్ గారు, అలాగే ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ గారు, అలాగే ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ డాక్టర్ పి వేదమూర్తి రెడ్డి గారు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ మనోభిరామ్ గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ డాక్టర్ వి మహిదర్ రెడ్డి గారు, అండ్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ డాక్టర్ వెంకట హరీష్ గారు. సార్, అలాగే మీ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన పీజీ స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. సామాన్య ప్రజల తరపు నుంచి అలాగే రోగుల తరపు నుంచి వారి యొక్క సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మిమ్మల్ని వాళ్ళు పలు క్వశ్చన్స్ అడుగుతారు. దానికి సులభమైన భాషలో మీరు సమాధానాలు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. రోగుల తరపు నుంచి వారి యొక్క సందేహాలు ఏమైతే ఉన్నాయో మీ తరపున డాక్టర్స్ అందరికీ కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఏ కిడ్నీ, యూరాలజీ మరియు ప్రాస్టేట్ వ్యాధుల్లో రోబోటిక్ సర్జరీ అడ్వైస్ చేస్తారు సార్? నాకు రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ మన యూరాలజీ డిపార్ట్మెంట్లో వచ్చేసి చాలా అడ్వాన్స్మెంట్ అయింది. బికాస్ ఆఫ్ ఎందుకంటే నాకు సుపీరియర్ విజువలైజేషన్ విత్ 3D మ్యాగ్నిఫికేషన్తో లాప్రోస్కోపీ కంటే కూడా 10 to 15 times మ్యాగ్నిఫికేషన్ ఉండడం వల్ల మనకు టిష్యూస్ కానీ, నర్వ్స్, బ్లడ్ వెజల్స్ అవన్నీ చాలా ప్రిసిషన్తో డిసెక్షన్ చేయడానికి వీలవుతుంది. దీంతోపాటు మనకు రోబోటిక్ ఆర్మ్స్లో ఉండే రిస్టెడ్ మూమెంట్స్ వల్ల, డెక్స్టిరిటీ వల్ల కన్వెన్షనల్ లాప్రోస్కోపీ విధానం కంటే కూడా చాలా ఈజీగా మనం ఇంట్రాకార్పోరియల్ అంటే బాడీ లోపల సూచరింగ్ చేయడం కానీ, డెలికేట్ డిసెక్షన్ చేయడం కానీ వీలవుతుంది. దీనివల్ల పేషెంట్స్కి ఏంటంటే ఫాస్టర్ రికవరీ, షార్టర్ హాస్పిటల్ స్టే, లెస్ పోస్ట్ ఆపరేటివ్ పెయిన్, ఆపరేషన్ తర్వాత నొప్పి తక్కువగా ఉండడము ఇవన్నీ జరుగుతుంది. యూరాలజీలో రోబోటిక్ సర్జరీస్ వస్తే ప్రధానంగా మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాస్టేట్ క్యాన్సర్కి వచ్చేసి రోబోటిక్ రాడికల్ ప్రాస్టెక్టమీ చాలా ఎక్కువగా చేస్తాము. అసలు రోబోటిక్ సర్జరీ పాపులర్ అయిందే ప్రాస్టేట్ క్యాన్సర్ ఆపరేషన్ వల్ల. దీనివల్ల మనం ఎక్కువగా నర్వ్ స్పేరింగ్ ప్రాస్టెక్టమీ చేయడం వల్ల ఎరెక్టైల్ ఫంక్షన్ కానీ, డెలికేట్ టిష్యూ డిసెక్షన్ వల్ల యూరినరీ కార్డినెన్స్ ప్రిజర్వేషన్ కానీ ఉంటుంది. అలాగే కిడ్నీ క్యాన్సర్కి వచ్చేసి స్మాల్ ట్యూమర్స్కి అయితే రోబోటిక్ పార్షియల్ నెఫ్రెక్టమీ చేస్తాము. దీనివల్ల కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది. ఇంకొంచెం పెద్ద ట్యూమర్స్కి అయితే రోబోటిక్ రాడికల్ నెఫ్రెక్టమీ చేస్తాము. దీనివల్ల మొత్తం పెద్ద ట్యూమర్స్ను కూడా ఎక్కువ ఓపెన్ ఆపరేషన్ లేకుండా మనకు రోబోటిక్ ద్వారానే చేయడం వీలవుతుంది. రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్, రోబోటిక్ ఇరెటిక్ ఇంప్లాంటేషన్, ఇరెట్రోయిట్రాస్టమీ, రోబోటిక్ బ్లాడర్ ఇంజరీ రిపేర్స్ ఇవన్నీ మనకి రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఉంటాయి. అలాగే మన యూరోగైనకాలజీకి సంబంధించి కూడా వెసోకోవెజనల్ ఫిస్టులా రిపేర్స్ కానీ, సాక్రోకాల్పోపెక్సీ సర్జరీస్ కానీ ఇవన్నీ రోబోటిక్ ద్వారా చేయడానికి వీలవుతుంది. ఇంకా చిన్నపిల్లల ప్రధానంగా ప్యూజ్ అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే కిడ్నీ వాపు ఉంటుంది. రోబోటిక్ అసిస్టెడ్ పైలోప్లాస్టీ ద్వారా మనకు సూచనగా రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్ చాలా ఈజీగా చేసి రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. రిజల్ట్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం మనం నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఆల్ రోబోటిక్ యూరలాజికల్ సర్జరీస్ అన్ని కూడా లాప్రోస్కోపీ ధరలకే చేస్తున్నాము. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు. మరొక క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ క్యారీ ఆన్. సార్, ఈ రోబోటిక్ యూరాలజీ సర్జరీస్లో రికవరీ ఎలా ఉంటుంది సార్? కొన్ని క్యాన్సర్ సర్జరీస్లో తీవ్రంగా చేయడం వల్ల దాని ఇన్కాంటినెన్స్ ప్రభావం ఎలా ఉంటుంది సర్జరీ తర్వాత? అందరికీ చాలా డౌట్ ఉంటుంది రోబోటిక్ సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది. మనకు మెయిన్ ప్రధానంగా అడ్వాంటేజ్ రోబోటిక్ సర్జరీస్ ఏంటంటే మన టిష్యూ ప్లేన్స్ మనం ఏ ప్లేన్ వరకు కావాలో ఆ ప్లేన్ వరకే డిసెక్ట్ చేసుకొని మనం సర్జరీ పార్ట్ చేస్తాం. దానివల్ల ఏంటంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ సపోజ్ ఆఫ్టర్ రాడికల్ ప్రాస్టెక్టమీ తర్వాత బెటర్ ప్రిజర్వ్ అవుతుంది, ఎర్లీగా వస్తుంది. న్యూరోవాస్కులర్ బండిల్ని కూడా స్పేర్ చేస్తూ సర్జరీ చేస్తాం కాబట్టి ఈవెన్ ఎరెక్టైల్ ఫంక్షన్ కూడా బాగా బెటర్గా ప్రిజర్వ్ అవుతుంది. చాలా ఎర్లీగానే ఈవెన్ 1 week 2 weeksలో కూడా పేషెంట్స్ కూడా రొటీన్ వర్క్ వెళ్ళొచ్చు. మెయిన్ ఆంకాలజీ సర్జరీస్లో కిడ్నీ క్యాన్సర్ కానీ, బ్లాడర్ క్యాన్సర్ కానీ వీటిలో ఏంటంటే వాళ్ళకి ఓపెన్ ఆపరేషన్లో కానీ, ఈవెన్ లాప్రోస్కోపీలో కూడా ఎక్కువ టిష్యూ డిసెక్షన్ ఉంటుంది. దానివల్ల పేషెంట్స్ పోస్ట్ ఆపరేటివ్గా ఎక్కువ పెయిన్, వీటితో రికవరీ కూడా ఇబ్బందిగా ఉంటుంది. మనకు రోబోటిక్ సర్జరీ మనకి ఏ ప్లేన్లో కావాలో ఆ ప్లేన్లో డిసెక్ట్ చేసి ఆర్గాన్ రిమూవ్ చేయడం వల్ల రికవరీ ఫాస్ట్గా ఉండి ఎర్లీగా
మన వర్క్కి అడాప్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ సార్. మరొక క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నారు, ప్లీజ్ క్యారీ ఆన్. పేషెంట్ ఇంటికి వెళ్ళాక ఏ లక్షణాలు వస్తే మిమ్మల్ని వెంటనే సంప్రదించాలి సార్? దీనికి ప్రధానంగా ఏంటంటే మనకు మేజర్ కాంప్లికేషన్ రోబోటిక్ యూరలాజికల్ సర్జరీస్లో చాలా తక్కువగానే ఉంటాయి. ఎస్పెషల్లీ ఫీవర్ కానీ జనరల్ కాంప్లికేషన్లు కానీ ఏదైనా పెయిన్ కానీ వస్తేనే మనకు సంప్రదించాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఫాలోఅప్ ఒక 1 వీక్ తర్వాత అయితే వచ్చి వెళ్లాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ మీద క్వశ్చన్స్ అడగడానికి పీజీ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, స్టార్ట్ చేద్దాం. గ్యాస్ట్రోకి సంబంధించిన ఆపరేషన్లు, పేగులు కానీ లివర్ కానీ ప్యాంక్రియాస్కి సంబంధించిన ఆపరేషన్లో లాప్రోస్కోపీ కన్నా రోబోటిక్ సర్జరీలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, పేషెంట్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పిఆర్ వంశీకృష్ణ, హెచ్ఓడి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ జిఐంకాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇప్పుడు మన నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ సిస్టమ్ ద్వారా మనము ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక చాలా వరకు సర్జరీస్ చేస్తున్నాము. దాంట్లో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నవాహిక అంటే ఇసోఫేగస్ నుంచి రెక్టమ్ వరకు, అంటే మన ఆహార నాళం నుంచి మోషన్ పోయే ద్వారం వరకు ఏవైతే సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ చేస్తాం. సో వీటిలో మనకు ఓపెన్ సర్జరీ అంటాము, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాము. ఇది వరకు ఒక 20 years బ్యాక్ అందరూ కోత ఆపరేషన్ అంటే ఓపెన్ ఆపరేషన్ చేసేవాళ్ళము. ఇప్పుడు లాప్రోస్కోపీ అనేది వచ్చింది, దట్ ఈస్ అన్ అడ్వాన్స్మెంట్. లాప్రోస్కోపీ అంటే బటన్ హోల్ ఆపరేషన్ అని కూడా అంటాము. ఇప్పుడు లాప్రోస్కోపీ కంటే రోబోటిక్ సర్జరీ వచ్చింది, దాంట్లో కూడా చాలా చిన్న చిన్న రంధ్రాల ద్వారా సర్జరీ చేస్తాం. ముఖ్యంగా మనకు ఉండే డౌట్ ఏంటంటే లాప్రోస్కోపీ ఉంది కదా మళ్ళీ రోబోటిక్ సర్జరీ ఎందుకు అనే డౌట్ వస్తుంది. బట్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్, తేడా ఉంటుంది లాప్రోస్కోపిక్ సర్జరీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీలో. సో తేడా ముఖ్యంగా ఏముంటుంది అంటే ఎక్సలెంట్ విజన్ ఉంటుంది సర్జన్కి, చేసే వాళ్ళకి 10 times మ్యాగ్నిఫికేషన్లో మనం చూస్తాము ప్రతి ఒక్క అవయవాన్ని. సో అలానే మనకు ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అంటే రక్తనాళాలు, నర్వ్స్ అండ్ స్ట్రక్చర్స్ ఏదైతే డిజీజ్ జబ్బు చేస్తుంటాయో, ఏవైతే జబ్బు చేయని అవయవాలు ఉంటాయో రెండు కలిసే ఉంటాయి బాడీలో. సో మనకి ఈ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఏమవుతుంది అంటే 10 times మ్యాగ్నిఫికేషన్లో ఉంటుంది. సో ఈ మ్యాగ్నిఫికేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే డిజీజ్ జబ్బు చేస్తుందో అంతవరకే మనము సర్జరీ చేసి తీసేయచ్చు. ఏదైతే డిజీజ్ లేదో అది ప్రిసైజ్గా మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే తక్కువ ఇంజురీ ఉంటుంది, ఏదైతే సర్జరీ వల్ల డ్యామేజ్ ఉంటుందో చాలా తక్కువగా ఉంటుంది, రక్తస్రావం చాలా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తొందరగా డిశ్చార్జ్ అవుతారు పేషెంట్స్. సో ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి వస్తే మనకు మెయిన్గా ఇసోఫేగస్ సర్జరీ, ఈ ఇసోఫేజల్ మొటిలిటీ డిజార్డర్స్ అంటాము, అకలేషియా కార్డియా అంటాము, తర్వాత జీఈఆర్డి అంటాము. ఈ 2 సర్జరీస్లో రోబోటిక్ సిస్టమ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీస్తో పోలిస్తే. తర్వాత ఇసోఫేగస్ క్యాన్సర్కి సంబంధించిన జబ్బులకు కూడా రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లివర్ ప్యాంక్రియాస్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో రోబోటిక్ సిస్టమ్ ఎలా సుపీరియర్ లాప్రోస్కోపీ కంటే అంటే రోబోటిక్ ఆర్మ్ ఏదైతే ఉందో మన లోపల పేషెంట్ లోపల మనము రోబోటిక్ ఆర్మ్స్ లోపలికి పెట్టి సర్జరీ చేస్తాము, మన హ్యాండ్తో ఎలా ఓపెన్ సర్జరీ చేస్తామో అలానే రోబోటిక్ ఆర్మ్స్ మనకు మూవ్ అవుతాయి, సర్జన్స్ ఆర్మ్ లాగే 360 degrees మూవ్ అవుతాయి. సో వీటి వల్ల క్లిష్టమైన ఏరియాస్ ఏవైతే తక్కువ నారో స్పేసెస్ అంటే లివర్కి పై భాగాన చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, అది లాప్రోస్కోపీ ద్వారా కానీ ఓపెన్ సర్జరీ ద్వారా కానీ అక్కడికి వెళ్ళలేము. సో ఆ ఏరియాస్కి మనము ఈ రోబోటిక్ ఆర్మ్స్ వెళ్తాయి కాబట్టి చాలా ఈజీగా మనము ఆ ఏరియాస్కి వెళ్ళి సర్జరీ చేయొచ్చు. ఎస్పెషలీ లివర్ ట్యూమర్స్ అండ్ ప్యాంక్రియాస్ ట్యూమర్స్లో రోబోటిక్ సర్జరీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషలీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఒక పేగు భాగాన్ని తీసేసి ఇంకొక పేగు భాగాన్ని జాయిన్ చేయడం అనేది చాలా ఈజీగా రోబోటిక్ సర్జరీలో జరుగుతుంది, జస్ట్ లైక్ ఓపెన్ సర్జరీ, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఈ లివర్ ప్యాంక్రియాస్ సంబంధించిన క్యాన్సర్స్లో రోబోటిక్ సర్జరీ ఎక్కువ ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో క్యాన్సర్ రెక్టమ్ అంటే పెద్ద పేగు సంబంధించిన లాస్ట్ భాగానికి సంబంధించింది రెక్టమ్ అంటాము. ఈ రెక్టల్ క్యాన్సర్స్లో కూడా రోబోటిక్ సర్జరీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది లాప్రోస్కోపీ ఓపెన్తో పోలిస్తే. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్, ప్రజలకి రోబోటిక్ జిఐ సర్జరీ మీద కామన్ అపోహలు, భయాలు ఉంటాయి కదా సార్.
వాటికి మీరు ఏవి ఎక్కువగా ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు, వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? ప్రజలకి రోబోటిక్ సర్జరీ మీద ఉండే కామన్ అపోహ ఏమంటే రోబోని ఆపరేషన్ చేస్తుంది అనుకుంటారండి. కాకపోతే ఎక్స్పీరియన్స్ సర్జన్ రోబో ఆపరేట్ చేస్తారు, అంటే రోబోని సర్జికల్ కన్సోల్లో కూర్చొని రోబోని ఆపరేట్ చేస్తారు, అంతేగాని రోబోని డైరెక్ట్గా ఆపరేట్ చేయదు. ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ అపోహ. రోబోటిక్ సర్జరీ అంటే అందరు ఏమనుకుంటారు అంటే రోబోని ఆపరేషన్ చేస్తుంది, అసలు సర్జన్ పేషెంట్ దగ్గర ఉండరు కాబట్టి రోబోని సర్జరీ చేస్తుంది అనుకుంటారు. బట్ అట్ ప్రజెంట్ జనరేషన్ రోబోస్ ఏంటి అంటే అది ఒక పరికరం లాంటిది అంతే. సో జస్ట్ లైక్ ఎ సెల్ ఫోన్. ఈ రోబో అనేది ఒక సర్జన్ ఆ రోబోని వాడుకుంటాడు అంతే, కానీ ఈ రోబోనే ఆపరేషన్ చేస్తుంది అనేది ఒక అపోహ. ఇంకా రెండో అపోహ ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ అనేది కూడా ఒక అపోహ ఉంది. బట్ అట్ ప్రజెంట్ నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ రోబోటిక్ సర్జరీస్ చాలా చాలా తక్కువ ధరలకే చేస్తున్నాము. మా క్యాప్షన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ ధరలకే రోబోటిక్ సర్జరీ అనేది ఒకటి పెట్టుకున్నాము, సో పేషెంట్కి ఎక్కువ బర్డన్ లేకుండా. అండ్ మూడో అపోహ ఏంటంటే అసలు నెల్లూరులో జరుగుతున్నాయా రోబోటిక్ సర్జరీ అనేది కూడా ఒక అపోహ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా చాలా రోబోటిక్ సర్జరీస్ అనేవి చేస్తున్నాము. ఆల్ డిపార్ట్మెంట్స్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, జనరల్ సర్జరీ కూడా చాలా సర్జరీస్ చేస్తున్నాము. అండ్ ఆల్ ది పేషెంట్స్ ఆర్ హ్యావింగ్ గుడ్ రికవరీ అండ్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది హాస్పిటల్. సార్, రెగ్యులర్గా జరిగే సర్జికల్ ప్రొసీజర్స్లో మోర్ కామన్గా లాప్రోస్కోపిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ అవుతాయి సార్ గాల్ స్టోన్ డిసీజెస్లో. సో పేషెంట్ ఎంత త్వరగా ఇంటికి వెళ్ళొచ్చు, పేషెంట్ ఎంత త్వరగా పనికి మళ్ళీ వెళ్ళొచ్చు సార్ ఈ రోబోటిక్ సర్జరీ ద్వారా? సో ఇది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇదివరకు లాప్రోస్కోపిక్ సర్జరీకి అడిగేవాళ్ళు, ఇది ఇప్పుడు ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీలో విచ్ ఇస్ ద బెస్ట్ సర్జరీ ఫర్ అర్లీ రికవరీ అండ్ ఫాస్టర్ డిశ్చార్జ్ అని చూస్తే రోబోటిక్ సర్జరీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్. రోబోటిక్ సర్జరీ అడ్వాంటేజ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఎ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ. చిన్న చిన్న బటన్ హోల్స్ ద్వారా మనం సర్జరీ చేస్తాం ఒకటి. రెండోది లాప్రోస్కోపీలో కూడా బటన్ హోల్స్తోనే చేస్తాము, కానీ తేడా ఏంటంటే మనకు విజన్ బాగుంటుంది కాబట్టి వీ హ్యావ్ లెస్ బ్లడ్ లాస్ ఇన్ రోబోటిక్ సర్జరీ. దట్ ఈస్ ఎ very good advantage with robotic surgery. The second thing is the tissue injury is very less. అంటే మనకు ఏదైతే మనం లోపలికి వెళ్ళి ఒక భాగాన్ని తీసేస్తామో కరెంట్ వాడి కాట్రీ అంటాము, అది చాలా ప్రిసైజ్గా వాడతాం కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అంటే ఆపరేషన్ తర్వాత వచ్చే నొప్పి ఏదైతే ఉందో అది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అంటే ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అంటే యూజువల్గా ఓపెన్ ఆపరేషన్ 5 days 6 days అని చెప్తాము డిశ్చార్జ్కి, లాప్రోస్కోపీకి 2 to 3 days అంటాము. రోబోటిక్ సర్జరీ ఇట్ ఈస్ హార్డ్లీ 24 hours. సో టుడే ఇఫ్ వీ పర్ఫార్మ్ సర్జరీ లైక్ కొలిసిస్టెక్టమీ, హెర్నియా సర్జరీస్ అండ్ ఫండోప్లైకేషన్స్, ఏవైతే కాంప్లెక్స్ సర్జరీస్ కూడా విదిన్ 24 hours most of the patients will recover and within 48 hours we can discharge the patient. And time to join work అంటే మనం ఆపరేషన్ తర్వాత ఏదైతే మనం జాబ్ చేసుకోవడానికి ఏదైతే టైం ఉంటుందో అది మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ 3 procedures ఓపెన్, లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీస్తో పోలిస్తే ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ రిటర్న్ టు వర్క్ రోబోటిక్ సర్జరీతో బాగుంటుంది. మిగతా రెండింటితో పోలిస్తే క్లియర్లీ రోబోటిక్ సర్జరీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ ది అదర్ 2. మనం ఈ రోబోటిక్ సర్జరీలో ఎటువంటి సర్జరీలు చేయగలుగుతాం మనకి పేషెంట్స్ పైన జనరల్ సర్జరీ పరంగా? ముందుగా మన ప్రేక్షకులందరికీ మరియు మా పీజీ విద్యార్థులకి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ వి మహిధర్ రెడ్డి. నేను జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అండ్ హెడ్గా నా విధులు నిర్వర్తిస్తున్నాను. బాలాజీ అడిగినట్లు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ తరఫున మనం ఏమేమి ఆపరేషన్లు రోబోటిక్ సర్జరీ ద్వారా మనం పేషెంట్కి అందించగలుగుతున్నాం. మనం ముఖ్యంగా ఈ నెల్లూరు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో గమనిస్తే గాల్ బ్లాడర్లో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళు అంటారు. ఈ జబ్బుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి మనం కోలిసిస్టెక్టమీ అని రోబోటిక్ ద్వారా మనము చాలా సులువుగా చేసుకోవచ్చు. అలాగే మరియు పేగు జారడం అంటారు. కొందరికి గజ్జల్లో పేగు జారడం, దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా అంటాము. కొందరికి బొడ్డు దగ్గర, బొడ్డు పై భాగంలో, బొడ్డు కింద భాగంలో కూడా పేగు జారుతూ ఉంటుంది. దాన్ని మనము అంబలికల్ హెర్నియా, పారా అంబలికల్ హెర్నియా అంటాం. కొందరికి ఆపరేషన్ చేసిన ఘాటు దగ్గర కూడా పేగు జారుతూ ఉంటుంది, దాన్ని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఈ విధంగా మన పొట్టకు సంబంధించిన వేరువేరు ప్రాంతాల్లో ఈ పేగు జారు జబ్బు అనేది చాలామందికి మనం చూస్తూ ఉంటాం. దీన్ని కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా
చాలా చాకచక్యంగా చాలా సులువుగా మనము సర్జరీ చేసుకోవచ్చు. అలాగే 24 గంటల కడుపు నొప్పి, కొందరు అపెండిసైటిస్తో వస్తుంటారు, అది కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చాలా సులువుగా ఆపరేషన్ చేసుకోవచ్చు. మరియు కొందరు పేషెంట్స్కి పేగు మలద్వారం ద్వారా జారుతూ ఉంటుంది, దాన్ని మనం రెక్టల్ ప్రొలాప్స్ అంటాం. దాన్ని కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా ఎటువంటి నరాలు డ్యామేజ్ కాకుండా చేసుకోవచ్చు. ఇది కాకుండా పెద్ద పేగు చిన్న పేగుకు సంబంధించిన పుండ్లు కానీ చిన్న చిన్న గడ్డలు, వాటికి సంబంధించిన సమస్యలు కూడా మనం రోబోటిక్ సర్జరీ ద్వారా చేసుకోవచ్చు. అలాగే గైనకాలజీ డిపార్ట్మెంట్తో కలిసి మనం గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ఈ ఓవరీకి సంబంధించిన ఆపరేషన్లు, గర్భసంచి తీసేయడము, ఇటువంటివి కూడా ఇవన్నీ మనం రోబోటిక్ సర్జరీ ద్వారా మనం చాలా సులువుగా ఇటువంటి ఆపరేషన్లు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్, ఆల్రెడీ ఓపెన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఉన్నప్పుడు పేషెంట్కి రోబోటిక్ సర్జరీ అనేది ఎలా ఉపయోగపడుతుంది? దీని మీద ఇంకా ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి? మనము పాత పద్ధతిలో ఓపెన్ ఆపరేషన్ అనేది ఎప్పటి నుంచో చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకు వచ్చిన నెక్స్ట్ టెక్నాలజీ లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో కడుపు మీద కోత అనేది పెట్టకుండా చిన్న చిన్న రంధ్రాలు వేసి ఆ రంధ్రం ద్వారా చేస్తాం, బటన్ హోల్ ఆపరేషన్ చేస్తున్నాం. దీనివల్ల పేషెంట్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. బట్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వల్ల లాప్రోస్కోపీ లాగే ఇందులో కూడా చిన్న చిన్న రంధ్రాల ద్వారా చేస్తాం. బట్ ఈ రోబోటిక్ ఆర్మ్స్ యొక్క సహాయంతో మనం ఆపరేషన్ చేస్తాం కాబట్టి ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీకు ఆపరేషన్ చేసేటప్పుడు రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది. అలాగే పేషెంట్కి ఆపరేషన్ తర్వాత నొప్పి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రోబోటిక్ ఆర్మ్స్ కదలికలు ఆల్మోస్ట్ 360 డిగ్రీలో చాలా ఫ్లెక్సిబుల్గా తిరుగుతాయి కాబట్టి మనం పక్కనున్న నరాలు కానీ పక్కనున్న వేరే టిష్యూ డ్యామేజ్ కాకుండా చేస్తాం. అందువల్ల రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది. పేషెంట్కి ఆపరేషన్ తర్వాత నొప్పి కూడా ఈవెన్ లాప్రోస్కోపీతో పోలిస్తే కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ రోబోటిక్ సిస్టమ్ యొక్క మ్యాగ్నిఫికేషన్, దానివల్ల మనకి చాలా ఖచ్చితత్వమైన ఆపరేషన్ చేయగలం, దాన్ని ప్రెసిషన్ అంటాం. ఈ మూడిటి వల్ల రక్తస్రావం తక్కువ, నొప్పి తక్కువ, ఎక్కువ ప్రెసిషన్ వల్ల చేయడం వల్ల పేషెంట్కి ఆపరేషన్ చేసిన 24 అవర్స్లోనే మనం డిశ్చార్జ్ చేయగలం. లాప్రోస్కోపీలో కూడా కొన్నిసార్లు 2 నుంచి 3 రోజులు పడుతుంది. బట్ ఓపెన్ ఆపరేషన్తో పోలిస్తే లాప్రోస్కోపీ అనేది ఒక రెవల్యూషన్. బట్ లాప్రోస్కోపీ కన్నా ఇంకా తక్కువ నొప్పి, ఇంకా ఎర్లీగా డిశ్చార్జ్, ఇంకా తక్కువ రక్తస్రావంతో మనం రోబోటిక్ సహాయంతో చేసుకోగలం. అందువల్ల పేషెంట్స్కి డెఫినెట్గా ఓపెన్ కన్నా లాప్రోస్కోపీ చాలా బెటర్. లాప్రోస్కోపీ కన్నా రోబోటిక్ సర్జరీలో ఇంకా మంచి ఉపయోగం అనేది ఈ విధంగా మనము పేషెంట్కి అందిగలుగుతున్నాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్, పేషెంట్స్ అందరిలో ఉండే కామన్ డౌట్ సార్, ఇంత మంచి ఆపరేషన్కి ఖర్చు ఎలా ఉంటుంది? రోబోటిక్ సర్జరీ చేసుకున్నప్పుడు ఖర్చు ఎట్లా ఉంటుంది కంపేర్ టు అవర్ ఓపెన్ సర్జరీ లాప్రోస్కోపీ? అందరికీ నమస్కారం. డాక్టర్ వెంకట హరీష్, ప్రొఫెసర్ ఇన్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్గా చేస్తున్నాను నేను. సో మంచి ప్రశ్న అడిగావు సాగర్. సో ప్రజలకు ఉండే మెయిన్ ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే ఆర్థికంగా వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుంది రోబోటిక్ సర్జరీ యొక్క చేసుకోవడానికి అనేది. సో మన మేనేజ్మెంట్ అండ్ నారాయణ ఫౌండర్ చైర్మన్ నారాయణ గారి సలహా మేరకు మన మేనేజ్మెంట్ అందరూ డిసైడ్ చేసింది ఏంటంటే లాప్రోస్కోపీ ధరలకే రోబోటిక్ సర్జరీ చేద్దామని ప్రజలందరికీ ఇది అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ యొక్క పథకం అనేది మన దగ్గర పెట్టాము. సో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని లాభాలను పొందగలుగుతారని ఆశిస్తున్నాం. అలాగే ఆంకాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించి క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లీజ్ క్యారీ ఆన్. సార్, జనరల్గా ఈ క్యాన్సర్ పేషెంట్స్లో ఏ క్యాన్సర్స్కి ఈ రోబోటిక్ సర్జరీ ఉపయోగపడుతుంది సార్? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మనోభిరామ్, సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, నారాయణ హాస్పిటల్, నెల్లూరు. గత 1 ఇయర్గా కూడా ఇక్కడ మనకి క్యాన్సర్కి సంబంధించిన అన్ని సేవలు కూడా నారాయణ హాస్పిటల్లో మనకి లభ్యంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి రోబోటిక్ సర్జరీ విధానం ఏ క్యాన్సర్ పేషెంట్స్లో మనకు ఉపయోగపడుతుందంటే కనుక గర్భసంచికి సంబంధించిన ముఖద్వార సంబంధించిన క్యాన్సర్, అదేవిధంగా అండాశయం క్యాన్సర్, అది కూడా ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్, అంతేకాకుండా కిడ్నీ కానీ యూరినరీ బ్లాడర్కి సంబంధించిన క్యాన్సర్, అంతేకాకుండా పేగుకు సంబంధించిన క్యాన్సర్, పెద్ద పేగు రెక్టంకి సంబంధించిన క్యాన్సర్, ఈసోఫేగస్ క్యాన్సర్, వీటన్నిటి కూడా రోబోటిక్ సర్జరీ విధానం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లంగ్స్, అదేవిధంగా థైమోమాస్ అంటే ఛాతీలో ఉండే క్యాన్సర్ గడ్డలు, ఇలాంటి వాటికి రోబోటిక్ సర్జరీ విధానం అనేది చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా రీసెంట్గా థైరాయిడ్ ఇలాంటి చిన్న చిన్న నెక్లో ఉండే గడ్డలు కూడా ఈ రోబోటిక్ సర్జరీ విధానం ద్వారా క్లియర్ చేసే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. క్యాన్సర్ పేషెంట్స్లో సాధారణంగా చేసే సర్జరీల కంటే రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటి సార్? మనం ఇందాక చెప్పుకున్నట్టు రోబోటిక్ సర్జరీ విధానాలు ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్ పేషెంట్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము.
క్యాన్సర్ పేషెంట్స్లో మనకి మెయిన్గా రెగ్యులర్గా చూసేది వాళ్ళ రికవరీ అనేది ఎంత బాగా ఉంటుంది అనేది మెయిన్ వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే వాళ్ళలో మార్జిన్స్ అనేది చూస్తాం. అంటే క్యాన్సర్ గడ్డే కాకుండా దాని పక్కన ఉన్న కొంత మార్జిన్ అనేది కంప్లీట్గా తీయాల్సి వస్తుంది. ఆ మార్జిన్ రిమూవల్ అనేది ఓపెన్ దాంట్లో ఎంత అయితే ప్రాపర్గా వస్తుందో దాన్ని రోబోటిక్లో కూడా అంతకంటే బెటర్గా కూడా మనం చేయొచ్చు. ఆ మార్జిన్ క్లియరెన్స్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా లింఫ్ నోడ్స్, ఆ క్యాన్సర్ గడ్డ పక్కనే చిన్న చిన్న పిక్కలు అనేది చాలా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇవన్నీ రావడం వల్ల ఆ లింఫ్ నోడ్ రిట్రీవల్ రేట్, అంటే ఆ లింఫ్ నోడ్స్ అనేది మొత్తం కంప్లీట్గా తీసేసే విధానం కూడా రోబోటిక్ సర్జరీ విధానంలో చాలా బాగా ఉంటుంది. ఈ ఓపెన్ సర్జరీ కంటే కూడా రోబోటిక్ సర్జరీ దాంట్లో ఈ పెయిన్ కానీ రికవరీ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వకుండా క్యాన్సర్ పేషెంట్స్కి మళ్ళీ తిరిగి రాకుండా చేయడానికి రోబోటిక్ సర్జరీ విధానం అనేది బాగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్లో డిఫరెన్స్ ఏమంటే మనకి క్యాన్సర్ పేషెంట్స్కి ఆపరేషన్ చేయడం ద్వారా ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వదు. కంప్లీట్ ఆపరేషన్ చేసేయడం వలన వాళ్ళు తొందరగా రికవర్ అయితే, వాళ్ళు కొంచెం పెద్ద స్టేజ్లో ఏమైనా ఉంటే కనుక వాళ్ళు కీమోథెరపీ కానీ రేడియేషన్ అనేది కానీ చాలా రెగ్యులర్గా చూసుకోవాల్సి వస్తుంది కొన్ని రోజులు ఆపరేషన్ అయిపోయిన వెంటనే. అది రికవరీ చాలా ఫాస్ట్గా అయితే కనుక ఈ ట్రీట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. వాళ్ళు కూడా కీమోథెరపీ తీసుకున్న, రేడియేషన్ తీసుకున్న, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా తీసుకోవడం వలన వాళ్ళ ట్రీట్మెంట్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వడము, వాళ్ళకి తక్కువ నెంబర్ ఆఫ్ కాంప్లికేషన్స్ రావడము, వాళ్ళు తొందరగా వాళ్ళ పనుల్లో వాళ్ళకి రీహాబిలిటేట్ అవ్వడం అనేది రోబోటిక్ సర్జరీ ద్వారా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సార్, ఈ క్యాన్సర్ సర్జరీ కన్నా ముందు కొన్నిసార్లు కీమోథెరపీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ కణజాలలో మార్పు వస్తుంది. అది రోబోటిక్ సర్జరీలో ఎలా అధిగమిస్తుంది? అది మనకి కొన్నిసార్లు కీమోథెరపీ ఇవ్వడం వలన ఆ క్యాన్సర్ కణాలు అనేది కొంచెం కరిగే ఛాన్స్ ఉంటుంది, కరిగి మనకు తగలకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ రోబోటిక్ సర్జరీ విధానంలో మనం చూసేటప్పుడు అప్పుడే ఆపరేషన్ అప్పుడే మనం ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేసి ఆ క్యాన్సర్ గడ్డ ఎక్కడుంది అనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేసి దాన్ని మార్క్ చేసి మనం సర్జరీకి తీసుకుంటాం. సో దట్ ఆ క్యాన్సర్ గడ్డ ఇందాక చెప్పినట్టు మనం మార్జిన్స్ అదంతా క్లియర్గా చేసేది అనేది కంప్లీట్గా ప్రిసైజ్గా చూసుకొని వెళ్తాం అనమాట. ఆపరేషన్ చేసి తీసిన తర్వాత కూడా కంప్లీట్గా ఉందా, కంప్లీట్ అయిందా సర్జరీ అనేది లేదా అనేది మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఫ్యూచర్ డాక్టర్స్ కి మీ తరపున ఇచ్చే సందేశం గురించి తెలియజేయండి. అప్కమింగ్ డాక్టర్స్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కావచ్చు, పీజీ స్టూడెంట్స్ కావచ్చు, ఎంసీహెచ్ డిఎం స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళకి ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ట్రైనింగ్ అనేది చాలా ఒత్తిడితో కూడింది ఉంటుంది, స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఫిజికల్గా ఎక్కువ డ్రైన్ అవుట్ అవుతూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో లుక్ ఆఫ్టర్ యువర్ పేషెంట్స్. సో ఆల్వేస్ మనం చెప్పేది ఏంటంటే పేషెంట్ ఫస్ట్ అంటాం, పేషెంట్ దేవుడితో సమానం అంటాం. కానీ అట్ ద సేమ్ టైం మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్. యూజువల్గా ఏమవుతుంది అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు లేదా మీ పేషెంట్ కేర్లో మీరు వర్క్ చేసే విధానంలో మీ హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ద ఫుడ్ వాట్ యూ ఈట్ అండ్ ఆల్సో ఎక్సర్సైజ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం డాక్టర్స్ అయ్యి పేషెంట్ని ట్రీట్ చేసే ఏజ్కి వచ్చిన తర్వాత ఇఫ్ యూ లూజ్ అవర్ హెల్త్ దెన్ యూ విల్ బీ నాట్ బీ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. సో మై సిన్సియర్ అడ్వైజ్ ఇస్ లుక్ ఆఫ్టర్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో లుక్ ఆఫ్టర్ ద హెల్త్ ఆఫ్ ది పేషెంట్. థ్యాంక్ యూ. చాలా విలువైన ప్రశ్నలన్నీ అడిగారు మీరు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఏదైనా సలహా ఇవ్వాల్సి ఉంటే నా తరపు నుంచి నేను ముఖ్యంగా ఏం చెప్తానంటే, మీరందరూ సర్జన్స్, సో యు ఆర్ టుమారో ఫ్యూచర్ సర్జన్స్. ఒక సర్జన్ అనే వ్యక్తికి ట్రైనింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు మనకేమవుతున్నదంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది సొంత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు, కొందరు వేరే హాస్పిటల్స్లో వెళ్ళి వర్క్ చేస్తున్నారు. బట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మీ డిగ్రీ తీసుకున్నాక మీ ఆపరేషన్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది మీరు తీసుకుంటే చాలా ముఖ్యం, చాలా అవసరం. ఇప్పుడు డిగ్రీ తీసుకున్నాక వెంటనే మనం ఆపరేషన్ చేయాలి అంటే అంత మంచి రిజల్ట్ ఇవ్వలేకపోవచ్చు. సో మీరు ఎందుకంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఒక జబ్బుని ఎలా ట్రీట్ చేస్తున్నారు మీ సీనియర్ సర్జన్ అండ్ ఆపరేషన్ ఏ విధంగా చేస్తున్నారు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ వన్స్ మీ డిగ్రీ వచ్చిన తర్వాత ఇటువంటి ఆపరేషన్లు ఎక్కడైతే ఎక్కువ జరుగుతున్నాయో అటువంటి దగ్గర మీరు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు అక్కడ ఒక రెసిడెంట్గా జాయిన్ అయ్యి అక్కడ ట్రైన్ అయ్యి తర్వాత మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ వేరే ఇన్స్టిట్యూట్ కానీ వెళ్తే మీరు రేపు చేసే సర్జరీలో సక్సెస్ రేట్ 100% ఉంటుంది. నేనేం సజెస్ట్ చేస్తానంటే, just invest 2 to 3 years of your post MS life in an institute where surgeries are being done on a day-to-day basis. ఒక 3 సంవత్సరాలు మీరు ట్రైనింగ్ కానీ వెచ్చించగలిగితే రేపు భవిష్యత్తులో మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా, మీరు ఏదైనా సూపర్ స్పెషాలిటీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా మీరు చేసే సర్జరీస్కి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆపరేషన్ చేయడం ముఖ్యం కాదు, బట్ పేషెంట్కి ఖచ్చితత్వంగా ఆపరేషన్ చేసి
ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చేయగలిగితే ఆ పేషెంటే మీకు ఒక 3 పేషెంట్స్ని తీసుకొస్తాడు. అందువల్ల మీ డిగ్రీ వచ్చిన తర్వాత వెంటనే ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ వెంటనే ఏదైనా ఇన్స్టిట్యూట్లో కన్సల్టెంట్గా చేరకుండా ఒక 3 సంవత్సరాలు ట్రైనింగ్ కోసం వెచ్చించండి. ఆ తర్వాత మీరు కానీ ప్రైవేట్ ప్రాక్టీస్ కానీ అది స్టార్ట్ చేస్తే మీ సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. పేషెంట్కి కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలరు. యాజ్ ఏ పీజీ స్టూడెంట్గా మీరు ఈ కాలేజ్లో చదువుతున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? యాజ్ ఏ పీజీ స్టూడెంట్ ఆఫ్ జనరల్ సర్జరీగా నేను ఎంతో ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ సీట్ రావడం అనేది చాలా అదృష్టకరంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో అత్యాధునిక పరికరాలని లైక్ లాప్రోస్కోపిక్ సర్జరీని, రోబోటిక్ సర్జరీని ఎటువంటి సెంటర్స్లో, చుట్టుపక్కల ఎటువంటి సెంటర్స్లో అవైలబుల్లో లేని సెంటర్స్లో మేము చూడగలిగినాం. మా అదృష్టం. వాటి యొక్క నాలెడ్జ్ని మేము సంపాదించుకోవడం కానీ వాటి యొక్క విలువను తెలుసుకుంటున్నాము. ఇవి ఎంతో ఫ్యూచరిస్టిక్ పద్ధతిలో జరుగుతున్న శాస్త్రచికిత్సలు కాబట్టి మేము తెలుసుకోగలుగుతున్నాము. దీనికి మా చైర్మన్ గారు నారాయణ గారికి కానీ మేనేజ్మెంట్ కానీ ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అండ్ డాక్టర్స్ అనగానే ప్రతి ఒక్క పేషెంట్ కూడా వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తూ ఉంటారు. సో మీరందరూ కూడా ఫ్యూచర్ డాక్టర్స్. అండ్ మీరు పేషెంట్తో మెలగాలి అని అంటే ఏ లక్షణాలు ఉండాలి ఫస్ట్ డాక్టర్కి అని మీరు అనుకుంటున్నారు? సో మనకి ఇక్కడ ఎక్కువగా వచ్చే పేషెంట్స్ చాలా సిక్ పేషెంట్స్ వస్తారు, చాలా కోమార్బిడిటీస్, కాంప్లికేషన్స్తో ఉన్న పేషెంట్స్ వస్తారు. పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా చాలా స్ట్రెస్ఫుల్ సినారియోస్లో వస్తారు. సో హై వాల్యూమ్, హై వర్క్ లోడ్ ఉన్న హాస్పిటల్ ఇది. ఈవెన్ దెన్ ప్రతి డాక్టర్, నారాయణ కాలేజ్లో ఉండే ప్రతి డాక్టర్ చాలా పేషెంట్స్తో ఓపిక్గా ప్రతి పేషెంట్ దగ్గర వి స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఏముంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, దే విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ us. సో దట్ ఈస్ హౌ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ పేషెంట్స్ ఇక్కడ నారాయణ కాలేజ్లో స్పెసిఫిక్గా. ఈ అన్ని క్యారెక్టరిస్టిక్స్ మేము మా సుపీరియర్స్, మా ప్రొఫెసర్స్, మా సీనియర్ సర్జన్స్ దగ్గర అందరి దగ్గర మేము నేర్చుకొని వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అండ్ విల్ క్యారీ ఇట్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో. మీరు అనుకుంటున్నారా ఇన్ ఫ్యూచర్ రోబోటిక్ సర్జరీకి మించింది ఇంకోటి ఏదన్నా వస్తుంది అని? మీరు అన్నట్లు రోబోటిక్ సర్జరీ తర్వాత నెక్స్ట్ ఏం రావచ్చు అంటే టెక్నాలజీ అనే దానికి ఒక ఎండ్ అనేది ఉండదు. ఆల్వేస్ ఇట్ ఈస్ అడ్వాన్సింగ్. ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు, అప్పుడు లాప్రోస్కోపీ అనేది ఒక 20 years బ్యాక్ ఒక రెవల్యూషన్. ఇప్పుడు ఎంత పెద్ద సర్జరీ అయినా లాప్రోస్కోపీలో చేయగలుగుతున్నాము. తర్వాత ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చింది. తర్వాత ఇది కూడా ఒక రెవల్యూషన్. ఇప్పుడు మేజర్ సర్జరీస్ లాప్రోస్కోపీలో కూడా కష్టమైన సర్జరీస్ రోబోటిక్స్లో చేస్తున్నాం. తర్వాత ఇంకొక 20 years తర్వాత ఏమొస్తుంది అనే దానికి ఒక ఎండ్ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. సో ఏ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా మనం దాన్ని ఎలా యూస్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. అండ్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అయినా కానీ మన నారాయణ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దాన్ని ప్రొక్యూర్ చేసి దాన్ని యూస్ చేసి అది దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అండ్ యాజ్ ఎ డాక్టర్స్గా దాన్ని మేము ఎలా యూస్ చేసుకుంటాం, దాన్ని ఎలా ట్రైన్ అవుతాము, దాన్ని ఎలా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మేము ఎలా సహాయపడతాం అనేది మా ఆలోచనలో ఉంటుంది. నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావులపల్లి గారి మాటల్లో విందాం. ఆన్ బిహాఫ్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్. సో ఈరోజు మనతో పాటు మా రోబోటిక్ టీమ్ అందరూ ఉన్నారు. సో నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ జర్నీ మీరు చూసినట్లయితే లాస్ట్ 25 yearsలో స్టార్టెడ్ విత్ సమ్ 10 departments. నౌ ఇట్ హ్యాస్ గ్రోన్ టు సమ్ 24 departments, 24 specialties, 12 broad specialties and 10 across 10+ super specialties. సో ఇంత పెద్ద హాస్పిటల్ విత్ అరౌండ్ 1600 bed హాస్పిటల్ 3-4 districtsలో లేదు. సీనియర్ కన్సల్టెంట్స్, మోస్ట్ ఆఫ్ ద మన కన్సల్టెంట్స్ ఎవరైతే డాక్టర్స్ ఇక్కడ ఉన్నారో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కన్సల్టెంట్స్ మాకు మోర్ దాన్ 15 years, 20 years నుంచి మన హాస్పిటల్తో ట్రావెల్ చేస్తున్నారు. సో దే ఆర్ ఆల్ వెరీ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఓన్ ఫీల్డ్స్. సో నారాయణ సార్ యొక్క విజన్లో ఎక్స్పర్టైజ్ ఒక పార్ట్ అయితే, వెన్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ you should provide them what they want or what they require to give best results to the patients. సో ఆ ప్రాసెస్లో మనం ఒక ల్యాప్రోస్కోపీ సర్జరీ, మామూలు జనరల్ సర్జరీ నుంచి నెక్స్ట్ ల్యాప్రోస్కోపీకి అప్గ్రేడ్ అయ్యాము. ఇప్పుడు ల్యాప్రోస్కోప్ నుంచి రోబోటిక్ సర్జరీస్ కూడా అప్గ్రేడ్ అయ్యాము. సో మీరు చూసినట్లయితే ఈ రోబోటిక్ సర్జరీస్ ఓన్లీ వెరీ ఫ్యూ సెంటర్స్, ఐ థింక్ అక్రాస్ ద ఇండియా నాట్ మోర్ దాన్ 100 centers హ్యావ్ దీస్ రోబోట్స్. సో అట్లాంటి స్టేజ్లో కూడా ఈవెన్ దో ఇట్స్ ఎ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, which every medical college hospital have some kind of restrictions, అవి ఏమీ లేకుండా నారాయణ సార్ గారు మాకు ఈ రోబోటిక్ అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి, వీ హ్యావ్ టు బ్రింగ్ ద అట్మోస్ట్ కేర్ విచ్ ఈస్ అఫోర్డబుల్ బై ఎవ్రీ పేషెంట్ అండ్ ఎట్ ద
పెరిఫెరీ సెంటర్స్ లైక్ నెల్లూరు, అంటే ఇట్లాంటి సర్జరీస్ పోవడానికి ఒక ఏదన్నా పెద్ద సిటీస్కే పోవాలి అట్లా కాకుండా ఆ కేర్ మనం ఇక్కడ ఇవ్వగలగాలి. సో అప్పుడే మనం సక్సెస్ అవుతాం అనే విజన్తో ఈ రీసెంట్గా మనం 2 రోబోట్స్ స్టార్ట్ చేసాం. ఒకటి సర్జికల్ రోబో విచ్ ఇంక్లూడ్స్ డిఫరెంట్ స్పెషాలిటీస్, సర్జికల్ స్పెషాలిటీస్ లైక్ జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, యూరాలజీ, గైనకాలజీ ఇట్లాంటి సర్జరీస్ అన్నీ చేయొచ్చు. అవి కాకుండా వీ ఆల్సో స్టార్టెడ్ ఏ ఆర్థోపెడిక్ రోబో వేర్ వీ డూ ఎక్స్క్లూజివ్ ఆర్థో సర్జరీస్ లైక్ రీప్లేస్మెంట్స్ అండ్ ఆల్. సో 2 రోబోటిక్ సిస్టమ్స్ మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ సర్జరీస్ కూడా అరౌండ్ 30+ సర్జరీస్ చేయడం జరిగింది విత్ ఆల్మోస్ట్ 100% సక్సెస్ రేట్. ఈ కార్యక్రమం ద్వారా రోబోటిక్ శస్త్రచికిత్స గురించి మీ సందేహాలు నివృత్తి అయ్యాయని భావిస్తున్నాం. మరిన్ని ఆరోగ్య సమస్యలపై అవగాహన పొందేందుకు వీక్షిస్తూ ఉండండి మా నారాయణ హెల్త్ లైన్ ఛానల్.